విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1765 వరకు. స్వామి విద్యారణ్య ప్రేరణతో విజయనగర సామ్రాజ్యానికి 1336లో అనెగొంది వద్ద శంకుస్థాపన జరిగింది. పరిపాలించిన వంశాలు: సంగమ వంశం 1336 నుంచి 1485 వరకు, సాళ్వ వంశం 1485 నుంచి 1505 వరకు, తుళ్వ వంశం 1505 నుంచి 1570 వరకు, అరవీటి వంశం 1570 నుంచి 1643 వరకు. సంగమ వంశం: హరిహర, బుక్కరాయులు సంగమం యొక్క కొడుకులు. హరిహరరాయ బుహమని సుల్తాన్ అల్లావుద్దీన్ హసన్ చేత ఓడించబడ్డాడు. విజయనగర మరియు బహుమనీల మధ్య తరచూ యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం రాయచూర్, అంతర్వేది, కృష్ణా, తుంగ మధ్య ఉన్న ప్రాంతం. బుక్కరాయలు: ఇతడి కొడుకు వీరకంపరాయలు మధురై జయించాడు. ఇతని భార్య గంగాదేవి మధురా విజయం అనే గ్రంథం రచించింది. వ్యాపారం అభివృద్ధిపరచుటకు బుక్క చైనాకు రాయబారం పంపాడు. శ్రీరంగపట్నంలో వైష్ణవులకు జైనులకు మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాడు. మొదటి దేవరాయ: ఇతని కాలంలో రాయచూర్కు చెందిన అందగత్తె సహాల్ కొరకు మొదటి దేవరాయలకు బహుమనీ సుల్తాన్ అయిన తాజుద్దీన్ ఫిరోజ్కు మధ్య యుద్ధం జరిగిందని పెరిస్టా అను చరిత్రకారుడు తెలియజేశారు. మొదటి దేవరాయలు తుంగభద్ర నదిపై హంపి వద్ద ఆనకట్టను నిర్మించారు. ప్రౌఢదేవరాయలు లేదా రెండవ దేవరాయలు: సంగమ వంశంలో ఈయన సుప్రసిద్ధుడు. ఏనుగుల వేటలో ఆసక్తి ఉన్నవాడు గనుక గజబేట కౌర అని పిలువబడ్డాడు. ఇతని సేనాని లక్కన్న దండనాయక్ సింహళం జయించాడు. ఇతని కాలంలోనే పర్షియా రాయబారి అబ్దుల్ రజక్ మరియు వెనీస్ యాత్రికుడు నికోలో కౌంటీలు హంపీని దర్శించారు. అశ్విక దళంలో శిక్షణ ఇప్పించడానికి గాను ప్రౌఢదేవరాయలు ముస్లింలను ఎక్కువగా నియమించాడు. వారి కొరకు హంపీలో ఒక మసీదును నిర్మించాడు. ఖురాన్ను గౌరవించాడు. సంగీత సాహిత్యములలో గొప్ప ప్రవేశమున్న ప్రౌఢదేవరాయలు మహానాటక సుధానిధి అను గ్రంథాన్ని మరియు నిత్రి అను వ్యాఖ్యానంను రచించాడు. ముత్యాలశాల అను సాహిత్య సమావేశాన్ని నిర్వహించి శ్రీనాథునికి కవి సార్వభౌమ అను బిరుదునిచ్చి సత్కరించాడు. ఈ వంశంలో చివరివాడు రెండవ విరూపాక్షుడు. పెనుగొండ పాలకుడైన సాల్వ నరసింహరాజుచే తొలగించబడ్డాడు. సాల్వ వంశం: సాల్వ నరసింహునిచే ఈ వంశం స్థాపించబడింది. రాయరసు అనే బిరుదాన్ని కలిగి ఉన్నాడు. తాళ్లపాక అన్నమాచార్యను ఆదరించాడు. ఇతడి కాలంలోనే పిల్లల మరి పినవీరభద్రుడు జైమినీ భారతమును మరియు శృంగార శాకుంతలాన్ని రచించాడు. రాజనాథ దిండిమ సాళువ అభ్యుదయం రచించాడు. సాళువ నరసింహ కొడుకైన ఇమ్ముడి నరసింహ చంద్రగిరి దుర్గాన్ని నిర్మించాడు. సాళువ సేనాని తళువ నరస పెద్ద కొడుకు వీర నరసింహ ఇమ్ముడి నరసింహుణ్ణి చంపాడు. ఇది రెండవ కుట్ర. తళువ వంశం 1505 నుంచి 1570 వరకు. స్థాపకుడు వీర నరసింహ. వీర నరసింహ తళువ నరస పెద్ద కొడుకు. వివాహపు పన్నును రద్దు చేశాడు. కృష్ణదేవరాయ 1509 నుంచి 1529 వరకు. ఈ వంశంలోనే గాక దక్షిణ భారతదేశ చరిత్రలోనే సుప్రసిద్ధుడు. 1509 బీజాపూర్పై దాడి చేసి సుల్తాన్ ఆదిల్ షాను ఓడించాడు. యవ్వన రాజ్య స్థాపనాచార్య అను బిరుదును పొందాడు. 1510లో పోర్చుగీసు గవర్నర్ అల్బూర్కక్తో సంధి చేసుకున్నాడు. దీని ప్రకారం 1. పర్షియా నుండి గుర్రాలను దిగుమతి చేయడానికి, 2. విజయనగర సైన్యాలకు ఫిరంగి దళాలలో శిక్షణ ఇవ్వడానికి, 3. ప్రేట్లుప్పు అనగా సాల్ట్ ఫీట్ ను అందించడానికి పోర్చుగీసు వారు అంగీకరించారు. ఇందుకు బదులుగా గోవాను పోర్చుగీసు వారికి బదిలీ చేయడానికి కృష్ణదేవరాయలు అంగీకరించాడు. తను తూర్పు దేశ దండయాత్రలో భాగంగా ఉదయగిరి, కొండవీడు, గోల్కొండ దుర్గాలు ఆక్రమించాడు. కళింగ పాలకుడైన ప్రతాపరుద్ర గజపతిని ఓడించి కటక్ను ధ్వంసం చేశాడు. అతని కూతురైన అన్నపూర్ణని వివాహమాడాడు. తిరుగు ప్రయాణంలో విజయనగరం జిల్లా పొట్నూరు వద్ద మరియు విశాఖ జిల్లా సింహాచలం వద్ద విజయస్తంభాలు నాటించాడు.
మురురాయగండ మరియు దక్షిణ దేశాధీశ్వర అను బిరుదులు పొందాడు. తల్లికోట యుద్ధం లేదా రాకసి తంగతి యుద్ధం 1565. కృష్ణదేవరాయల అనంతరం అచ్యుతరాయ మరియు సదాశివరాయ పాలకులైనారు. కృష్ణదేవరాయల అల్లుడు అళియరామరాయ వాస్తవ అధికారం చెలాయించారు. ముందుగా అళియరామరాయ అచ్యుతరామరాయను చక్రవర్తిగా ప్రకటించాడు. అచ్యుతరామరాయుడు తిరుమలలో పట్టాభిషేకం చేయించుకున్నాడు. అచ్యుతరామరాయను తొలగించి అళియరామరాయ సదాశివను పాలకుడిగా చేశాడు. బహుమని సంకీర్ణ కూటమితో విభజించు పాలించు అనే విధానానికి అళియరామరాయ పాటుపడ్డాడు. ఇతడి విధానం తల్లికోట యుద్ధానికి ప్రధాన కారణమైంది. యుద్ధంలో అళియరామరాయ అహ్మద్ నగర్ పాలకుడు హుస్సేన్ నిజాంషాచే చంపబడ్డాడు. ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్య వైభవం అంతరించిపోయింది. యుద్ధ సమయానికి విజయనగర పాలకుడైన సదాశివరాయ పెనుగొండకు పారిపోయాడు. ఆరవీటి వంశం. పెనుగొండలో అళియరామరాయ తమ్ముడు తిరువరాయ ఈ వంశాన్ని స్థాపించాడు. ఈ వంశంలో గొప్పవాడు రెండవ వెంకటపతి రాయులు. రాజధానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క రాయబారాన్ని తిరస్కరించాడు. పోర్చుగీసు వారి కొరకు వెల్లూరులో ఒక చర్చిని నిర్మించాడు. వంశంలో చివరివాడు రెండవ రంగరాయులు. గోల్కొండ ప్రధాని మీర్ జుమ్లాచే 1643 వందవాసి యుద్ధంలో ఓడింపబడ్డాడు. పరిపాలన. విజయనగర పాలకులు హైందవ లేదా హిందూ ధర్మోద్ధారకులుగా పాలించారు. పరిపాలనను తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద, మాధవాచార్యులు రచించిన పరాశర మాధవీయం మరియు కృష్ణదేవరాయల మరో గ్రంథం సకల నీతి సమ్మతం. రాయవాచకం మరియు న్యూ నిజ్లు కృష్ణదేవరాయల దినచర్యను వివరిస్తాయి. కేంద్ర స్థాయిలో మంత్రి పరిషత్ సలహా మండలిగా వ్యవహరించేది. రాయసం అనగా కేంద్ర స్థాయిలో సచివాలయం. ఇందుకు అధిపతి మహానాయకాచార్య, చీఫ్ సెక్రటరీ. రాజు ఆజ్ఞలు రాయసం ద్వారా అమలు చేయబడేవి. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యం పలు మండలాలుగాను ప్రాంతములుగాను దుర్గములుగాను విభజించబడ్డవి. నాయకా విధానం, నాయంకర విధానం. నాయకులు అనగా ప్రభుత్వ ఉద్యోగులు. రాజు తరపున సైనిక సాధారణ పరిపాలన నిర్వహించేవారు. ఈ విధానం మొదటిసారిగా కాకతీయులచే ప్రవేశపెట్టబడ్డది. నాయకులకు జీతాలకు బదులుగా అమరములు అనే భూములు ఇవ్వబడేవి. అమరం పొందిన నాయకుడు అమరనాయక అని పిలువబడేవాడు. కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయబడేవారు కనుక ఈ విధానం వంశపారంపర్యం కాదు. స్థానిక పరిపాలన. విజయనగర కాలంలో 5 గ్రామీణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. 1 ఊరు, అన్ని కులముల వారు కలిసి ఉన్న ప్రదేశం లేదా గ్రామం. 2 అగ్రహారం, కేవలం బ్రాహ్మణులు మాత్రమే నివసించు గ్రామం. 3 బ్రహ్మధ్యేయము అనగా దేవాలయం చుట్టూ అభివృద్ధి చెందిన గ్రామం. 4 బండారువడ, ప్రత్యక్షంగా చక్రవర్తి పర్యవేక్షణలో ఉన్న గ్రామం. 5 అమరగ్రామం, నాయకుల పర్యవేక్షణలో ఉండు గ్రామం. గ్రామస్థాయిలో 12 మంది వంశపారంపర్య గ్రామ సేవకులుండేవారు. వీరిని ఆయగార్లు లేదా అయ్యంగార్లు అంటారు. వీరిలో ముఖ్యులు: 1 రెడ్డి, గ్రామ పెద్ద. 2 కరణికం, గ్రామ గణాంక అధికారి. 3 తలారి, గ్రామ కాపలాదారుడు. 4 చాగుల, గ్రామ లేఖకుడు. 5 భేదర, రక్షక భటుడు. వీరుగాక గ్రామ చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరీలు వంశపారంపర్యంగా ఉండేవారు. వీరికి జీతాలకు బదులుగా శిస్తు నుండి మినహాయింపు ఇవ్వబడే మిరాషి అనే భూములు ఇవ్వబడేవి. కేంద్ర స్థాయిలో దాదాపు 9 శాఖలుండేవి. ప్రాంతీయ స్థాయిలో సమ్రత అను అధికారులు భూమి శిస్తును నిర్ణయించి వసూలు చేసేవారు. రెవెన్యూ శాఖ అదవణ లేదా అట్టవణ అని పిలువబడేది. ఇందుకు అధిపతి మహాకరణికం. భూమి శిస్తు షిస్ట్గా పిలువబడేది. సామాన్యంగా భూమి శిస్తు పంటలో 1/6 వంతు, కానీ శిస్తుభారం ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది. న్యూనిస్ ప్రకారం భూమి శిస్తు 9/10 వంతు అంటారు. అథ్నేషియస్ నికటిన్ ప్రకారం రైతాంగం కడు బీదరికం అనుభవించేవారు. రాయరఖ అనగా భూమిని కొలవడానికి ఉపయోగించు కొలమానం.
సుంకాల భారం కూడా ఎక్కువగా ఉండేది. భిక్షగాళ్లపై గణాచారి పన్ను విధింపబడేది. ఖండోజు అను మంగళివాని కోరికపై అళియరామరాజులు మంగళిపై వృత్తి పన్నును రద్దు చేశారు. న్యూ నిజ్ ప్రకారం వేశ్యావాటికలపై విధింపబడే సీతాసుంకం రాజ్యానికి 3వ అతిపెద్ద ఆదాయ వనరు. దీనితో 12,000 మంది రక్షక భటులకు జీతాలు ఇవ్వబడేవని న్యూనిస్ తెలియజేశాడు. సైనిక శాఖ ఖండచెర లేదా కందాచార అని పిలువబడ్డది. సర్వసేనాధిపతి మహాదండనాయక అని పిలువబడ్డాడు. అబ్దుల్ రజాక్ సైన్యం గురించి తెలియజేశాడు. రాజధానిలో అనగా హంపీలో 12,000 మంది సిద్ధ సైన్యం ఉండేవారని, ఒక్కొక్కరికి 30 పనాలు అనగా వెండి నాణాలు జీతమని తెలియజేశారు. సైన్యంలో దంబోళి అనే రాతిగుండ్లను ప్రయోగించే ఫిరంగిని ఉపయోగించేవారు. న్యాయశాఖ పరాశర స్తృతి మరియు అపస్తంభ